ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు. అందుకనే మీకు ఇతరుల పుట్టినరోజైనా మీరు బట్టలు కొనేసుకుంటున్నారు కదా, మీకు హద్దు ఏమీ లేవు. దేవుడు దిగించాడు అందరినీ. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. నిజమే, ఒకప్పుడు క్రిస్మస్కో లేకపోతే కొన్ని పండగలకే కొనుక్కుండేవారేమో. ఇప్పుడు మీ భర్తలను దేవుడు దీవించాడు. మీ ప్రార్థనలను బట్టి, మీ ఉపవాసాలను బట్టి, వాళ్ళు కూడా చేసుకునే ప్రార్థనను బట్టి, నమ్మకంగా ఉండటాన్ని బట్టి ఈ రోజున మన యేసయ్య మనకి గిఫ్ట్గా ఇవ్వబడ్డాడు. మనము కూడా అందరికీ ఇవ్వాలి. మనం దేవునికి స్తోత్రం చెల్లిందాం. అండి, ఉన్న దాంట్లోనే మనము పంచిపెట్టుట అనే దాంట్లో క్రిస్మస్ ఉంది. మన యేసు కూడా మనందరి కోసం ఇవ్వబడిన ఒక పెద్ద గిఫ్ట్ అయిన దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడండి? ప్రేమించి, ప్రేమలో ఏముంటుందంటే ఇచ్చుట అనేది ఉంటుంది. ఇవ్వకుండా క్రిస్మస్సే కాదు, అసలు ఇవ్వకుండా క్రిస్మస్సే కాదు. ఏదో ఒక బహుమతి అండి దేవునికి ఇవ్వాలి, మనుషులకి ఇచ్చేవి, తల్లికి ఇచ్చేది కూడా. కొంతమంది భార్యకి చీర తీస్తారు కానీ తల్లికి మాత్రం ఏమి కొనరు. భార్య మాత్రం 2-3 చీరలు కొనుక్కుంటుంది. అమ్మక ఒక చీర ఏదోటి కొనేలే అంటుంది కోళ్ళు. ఏదోటి కొనేయడం ఏంటి? మరి నువ్వేం కోరుకుంటున్నావు కదండి? తల్లిని గౌరవించాలి, అత్తను గౌరవించాలి, మామను గౌరవించాలి. అందరినీ గౌరవిస్తే నీకు ఇంకా సమృద్ధిని దేవుడు ఇస్తాడు. ఏదైనా మనకి తరిగిపోతూ ఉంటుంటే పెరిగిపోతూ ఉంటుంటారు. ఏముండాలండి? మనది ఎలాంటిదంటే బావిలో నీరు లాంటి మన ఆశీర్వాదం. నీరు తోడుతూ ఉంటుంటే అయిపోద్దండి, వస్తూ ఉంటుంటుందా? చెప్పండి. తోడుతూ ఉంటుంటే నీళ్ళు అయిపోయినాయి ఎప్పుడన్నా? అదనమాట. నువ్వు ఇంకా ఎందుకు అయిపోద్ది అనుకుంటే నీ విశ్వాసం అదే అయిపోద్ది కదా, జేబి ఖాళీ అయిపోతుంది. కాదు, నువ్వు తోడుతూ ఉంటుంటే దేవుడు నీకు ఇస్తాడు. నీ ఇంటిలో ఉన్నవారు అందరినీ ఏం చేయాలి? నువ్వు సంతోషపెట్టు. ఎక్కడి నుంచి వస్తుంది అని అడక్కు. నీకు ఇచ్చే తండ్రి ఒక ఆయన ఉన్నాడు. నీకు ప్రాణాన్ని ఇచ్చేసిన ప్రాణనాథుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయన ఇమ్మానుయేలు తోడుగా ఉంటాడు. ఆయన మన కోసం ఇవ్వబడిన దేవుడు. కాబట్టి మనము కూడా మనం ఇచ్చుట అనేది మంచిది. అందుకని పండగ అనే దానికి అర్థాలు చాలా ఉంటాయి. ఏ పండగ అయినా సరే పంచిపెట్టుట అనేది ఉంటుంది కదా. క్రైస్తవులమైన మనం కూడా ఏం చేయాలండి? క్రిస్మస్లో ఏ మీటింగ్ పెట్టినా, ఎవరు మీటింగ్ పెట్టినా కేకు అనేదో లేకపోతే ఏదో ఒకటి ఏం చేస్తూ ఉంటుంటాం, మనం పంచిపెడతాం. అది చిన్నదా పెద్దదా అనేది కాదు, ఇచ్చుట అనేది క్రిస్మస్లో కనబడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఇవ్వాలి, మన ప్రేమని ఇచ్చి సువార్తను ప్రకటించాలి. అంతేకాదు, ప్రకటించడం ఒకటే కాదు, క్రియలతో కూడిన విశ్వాసాన్ని మనము చూపించాలి కదా. చాలా కాలం నుంచి, ప్రారంభం నుంచి దాదాపుగా కొన్ని సంవత్సరాలు బట్టి మనము అనేక మందికి కొన్ని దుప్పట్లు మనము ఇస్తున్నాం. మనం ఇంట్లో ఖర్చులు లేకపోతే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనం ఎంతో కొంత ఇవ్వటాన్ని బట్టి దేవుడు మనల్ని అందరినీ కూడా ఏం చేశాడంటే దీవించాడు. దేవునికి స్తోత్రం కదండి. పోయిన 2 సంవత్సరాల క్రితం ఒరిస్సా వెళ్ళి మరి గ్రేస్ ఫ్యాబ్రికేషన్ వాళ్ళకి చెప్పినప్పుడు కంబళ్ళు కొన్నారు. వాళ్ళు కంబళ్ళు అంటే చాలా పెద్ద దుప్పట్లు, అవి అలాంటివి వాళ్ళకి అవసరం. అక్కడ ఊరు వాళ్ళందరికీ కూడా పంచిపెట్టే ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. వాళ్ళు ఎంత సంతోషించారో. ఆ ఊరు వాళ్ళందరికీ, వచ్చిన వాళ్ళందరికీ కూడా చీరలు ఇవ్వటానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి ఇచ్చుట అనేది ఎప్పుడు కూడా మనకి మంచిదే. ఈ రోజున గ్రేసు, నిసి వీళ్ళంతా బాగున్నారంటే కారణం ఏంటండి? అనేక మందికి ఇవ్వటాన్ని బట్టే దేవుడు వారిని దీవించి ఉన్నతమైన స్థితిలోనే దేవుడు పెట్టాడు. కాబట్టి ఇచ్చి ఎవడు కూడా నష్టపోడట. దేవునికి ఇచ్చి మనము నష్టపోము. ప్రతిదీ కూడా మనుషులకి ఇచ్చినా సరే అది దేవుడు చూస్తున్నాడు, దేవునికి ఇచ్చినట్లే అంటాడు. నాకు చలిగా ఉన్నప్పుడు నాకు దుప్పటి ఇచ్చావు, అందుకనే నీవు గొర్రెల గుంపులో ఉంటావు, నీతిమంతుల గుంపులో ఉంటావని దేవుడు ఒక రోజున తీర్పు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. కాబట్టి యెషయా ప్రవచనములో
అనుగ్రహింపబడును అనే మాటను గురించి దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. మనకి ఇచ్చుట అనేది గొప్ప దీవెన. కాబట్టి పని వాళ్ళకి కూడా, మన ఇంట్లో ఎవరైనా పని చేస్తే కూడా వాళ్ళకి ఎంతో కొంత మనము ఇవ్వాలి, గిఫ్ట్గా ఇవ్వాలి. చీరలు కొనవచ్చు, బట్టలు కొనవచ్చు. ఇచ్చుట అనే ఆశీర్వాదాన్ని మనం అందరం కూడా రుచి చూడాలి. ఇంకా రుచి చూడకపోతే దేవునికి స్తోత్రం చెల్లిందాం. కాబట్టి మనకు కుమారుడు అనుగ్రహింపబడిను అంటున్నాడు. ఆయన భుజముల మీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడగు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం. ఎన్ని అర్థాలు కలిగిన పేరో యేసు అనే మాటలో ఉంది. లేక ఇమ్మానుయేల్ అనే మాటలో ఉంది. ఇదంతా కూడా ఆయన ఎలాంటి వాడో, ఆయన గుణగణాలన్నీ కూడా యెషయా ప్రవచిస్తూ ఆయన ఎలాంటి దేవుడో చెప్తున్నాడు. వీటన్నిటిని గురించి వివరించడానికైతే మనకి ఇప్పుడు సమయం లేదు. అది వేరే ఒక పెద్ద అంశం, లేకపోతే ఒక ప్రసంగం అది. కాబట్టి ఆయన గుణగణాలు, అలాంటి దేవుడు భూమి మీద రాబోతున్నాడు, పుడుతున్నాడు ఆయన. కాబట్టి ఆయన నమ్మిన వాళ్ళకి ఈ గుణాలన్నీ కూడా వస్తాయని యెషయా భక్తుడు ఏం చేస్తున్నాడంటే ప్రవచిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఇక మనం చూసుకుంటే యెషయా ప్రవచించిన ప్రవచనాల్లో ఈ గొప్ప ప్రవచనము మరి చాలా స్పష్టమైన ప్రవచనం అని మనము ఇది చెప్పచ్చు. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. మీకా గ్రంథము 5:2 ఎవరైనా తీస్తే చదవండి. బెత్లెహేము ఎఫ్రతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్పమైన దానమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోయేవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. దేవునికి స్తోత్రం. చూడండి, మీకా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. బెత్లెహేము ఎఫ్రతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. హల్లెలూయా. మీకా ప్రవక్తలందరి నోట కూడా దేవుడు ఒక్కొక్కరి నోట ఒక్కొక్క విధంగా ఆయన గుణగణాలను గూర్చి, ఆయన ఎక్కడ పుడతాడో, ఎలా పుడతాడో, ఎవరికి పుడతాడో అన్నీ కూడా స్పష్టంగా చెప్తూ ఆయన పుట్టే స్థలమును గూర్చి ఇక్కడ ప్రవచిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. బెత్లెహేము ఎఫ్రతా యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. దేవునికి స్తోత్రం. బెత్లెహేమ్ అనే గ్రామమును గూర్చి దేవుడు చెప్తున్నాడు. బెత్లెహేము చాలా చిన్న స్వల్పమైన గ్రామం, చిన్న గ్రామంలో కదండి, పెద్ద సిటీ కాదు, నగరం కాదు, పట్టణం కాదు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ నామాన్ని మహిమపరుస్తున్నాం. నీ వాక్యాన్ని మాకు అనుగ్రహించవు ప్రభువా. నీ ప్రియమైన కుమారుని మాకు అనుగ్రహించవు తండ్రి. నీ కృప మా మీద ఉంచి ఆ కుమారునికి బిడ్డలం అవటానికి, ఆయన యందు విశ్వాసం ఉంచడానికి మాకు నీ కృప చూపించినందుకు అన్నాను. ఈ వాక్యం అందరిలో ఫలించుటకు, అందరికీ హృదయాల్లో వ్రాయబడినట్లుగా ఈ వాక్యం ముద్రింపబడుటకు సహాయం చేసి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పెద్దవాడై యేసు బోధలెన్నో చేసేను, దీనుల ఎడల జాలి చూపించేను. పెద్దవాడై యేసు బోధలెన్నో చేసేను, దీనుల ఎడల జాలి చూపించేను. రోగులెందరికో స్వస్థత చేకూర్చేను, సిలువలో ప్రాణం పెట్టి మన శాపం బాపెను. మరణాన్ని గెలిచి యేసు తిరిగి లేచేను. మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా. మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా. భూమికే తెంచెను, నన్ను ప్రేమించే